ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మూవింగ్ యావరేజెస్ గురించి తెలుసుకుందాము. ఏ మూవింగ్ యావరేజ్ ఈజ్ ఎ టెక్నికల్ ఇండికేటర్ దట్ షోస్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఎ స్టాక్ ఓవర్ ఎ సెట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఈ మూవింగ్ యావరేజెస్ అనేది ఒక టెక్నికల్ ఇండికేటర్. ఇదేం చూపిస్తుందంటే యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఎ స్టాక్ ఓవర్ ఏ సెట్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఓకే యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఎ స్టాక్ ను సూచిస్తుంది. మూవింగ్ యావరేజెస్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒక స్టాక్ ప్రైస్, యావరేజ్ స్టాక్ ప్రైస్. It's plotted on a line chart that moves along with the stock's price and is used to help identify trends and potential buy or sell signals. ఇది ఒక లైన్ చార్ట్ ఉంటుంది. మూవింగ్ యావరేజెస్ అంటే ఈ లైన్ చార్ట్ కదులుతూ ఉంటుంది. అలాంగ్ విత్ స్టాక్స్ ప్రైస్తో పాటు ఇది మూవ్ అవుతూ ఉంటుంది. స్టాక్ ప్రైస్తో పాటు మూవ్ అవుతూ ఉంటుంది లైన్ చార్ట్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్ టు హెల్ప్ ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ పొటెన్షియల్ బై ఆర్ సెల్ సిగ్నల్స్. ఒక స్టాక్ బై చేసేదానికి లేకపోతే సెల్ చేసేదానికి ఈ లైన్ చార్ట్ యూజ్ చేస్తారు. మూవింగ్ యావరేజెస్ ట్రెండ్ కనుక్కునేదానికి, వెదర్ ఇట్ ఈస్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్. ఓకే, ఈ స్టాక్ ప్రైస్ పైకి పోతుందా కిందికి పోతుందా, అప్ ఆర్ డౌన్, బై చేయాలన్నా సెల్ చేయాలన్నా అనే దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ట్రెండ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ట్రేడర్స్ మెయిన్లీ ట్రేడర్. ఓకే, ఏ మూవింగ్ యావరేజ్ ఈజ్ ఎ టెక్నికల్ ఇండికేటర్ దట్ మార్కెట్ అనలిస్ట్స్ అండ్ ఇన్వెస్టర్స్ మే యూజ్ టు డిటర్మిన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ ట్రెండ్. మూవింగ్ యావరేజ్ ఒక టెక్నికల్ ఇండికేటర్. ఇది చెప్పాను కదా. ఇది మార్కెట్ ఎనలిస్టులు మరియు ఇన్వెస్టర్లు యూస్ చేస్తారు. ఎందుకంటే డైరెక్షన్ ఆఫ్ ఎ ట్రెండ్ను డిటర్మిన్ చేసుకునేదానికి, వెదర్ ఇట్ ఈజ్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్, పైకి పోతుందా కిందికి పోతుందా అని వాళ్ళు నిర్ణయించుకుంటారు ఈ లైన్ చార్ట్తో, మూవింగ్ యావరేజెస్తో. ఓకే, here are some things to know about moving averages ante how it's calculated. To calculate a moving average, you add up the closing prices of a security over a set period of time and then divide that number by the total number of periods. అంటే మూవింగ్ యావరేజ్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే క్లోజింగ్ ప్రైసెస్ ఆఫ్ ఎ స్టాక్ ఓకే బై నంబర్ ఆఫ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్. ఓకే, అట్లా క్యాల్కులేట్ చేస్తారు మూవింగ్ యావరేజెస్ను. హౌ ఇట్స్ యూజ్డ్, ఇన్వెస్టర్స్ యూజ్ మూవింగ్ యావరేజెస్ టు డిటర్మిన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ ట్రెండ్ అండ్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ బై అండ్ సిగ్నల్స్. రైజింగ్ మూవింగ్ యావరేజ్ ఇండికేట్స్ యాన్ అప్ ట్రెండ్ వైల్ ఏ ఫాలింగ్ మూవింగ్ యావరేజ్ ఇండికేట్స్ డౌన్ ట్రెండ్. ఓకే, రైజ్ పైకి పోయే మూవింగ్ యావరేజ్ను అది అప్ ట్రెండ్ను సూచిస్తుంది. పైకి పోయే మూవింగ్ యావరేజ్ అప్ ట్రెండ్ను సూచిస్తుంది. కిందికి వెళ్ళే మూవింగ్ యావరేజ్ డౌన్ ట్రెండ్ను సూచిస్తుంది. అంటే పైకి పోయే మూవింగ్ యావరేజ్ ఓకే ఆ లైన్ అప్ ట్రెండ్ అంటే బుల్ కింద అంటే డౌన్ ట్రెండ్. ఓకే, అంటే అప్ ట్రెండ్ అంటే బుల్లిష్. ఓకే, డౌన్ ట్రెండ్ అంటే బియరిష్ మార్కెట్ అని. అప్ ట్రెండ్ అంటే బుల్లిష్ మార్కెట్, డౌన్ ట్రెండ్ అంటే బియరిష్ మార్కెట్ అంటే తగ్గడము. అప్ ట్రెండ్ అంటే బుల్ మార్కెట్ అంటే పెరిగే మార్కెట్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ అంటే దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్. సింపుల్ మూవింగ్ యావరేజెస్ ఉంటాయి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ఉంటాయి, వెయిటెడ్ మూవింగ్ యావరేజెస్. Each type has different characteristics such as
how much weight is given to recent prices. Okay. Lagging indicator. Moving averages are considered lagging indicators. Okay, because they trail the price action of the underlying asset. Smoothing అంటే మూవింగ్ averages smooth out price fluctuations, which can help investors get a general idea of the trend. మూవింగ్ averages స్మూత్ అవుట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అంటే అవి ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి ట్రెండ్ను ఇన్వెస్టర్స్ ఐడియా తెచ్చుకుంటాడు, డిటర్మిన్ చేసుకుంటాడు. ఓకే. క్రాస్ ఓవర్స్. స్టాక్స్ ప్రైస్ క్రాసింగ్ అబవ్ ఆర్ బిలో ఇట్స్ మూవింగ్ యావరేజ్ కెన్ ట్రిగ్గర్ ట్రేడింగ్ సిగ్నల్స్. ఇది అబవ్ మూవింగ్ యావరేజ్, అబవ్ ఇట్స్ మూవింగ్ యావరేజ్, బిలో ఇట్స్ అంటే పైకి కిందికి ఎలా పోతుందో అది సిగ్నల్స్ ఇస్తుంది, ట్రేడింగ్ సిగ్నల్స్. ఓకే. పైకి పోతుందో కిందికి పోతుందో ఈ స్టాక్ ప్రైస్ పైకి పోతుందో కిందికి పోతుందో ఇది ట్రేడింగ్ సిగ్నల్స్ ఇస్తుంది, ఇది మూవింగ్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఏ స్టాక్స్ 50-day మూవింగ్ యావరేజ్ క్రాసెస్ అబవ్ ఇట్స్ 200-day మూవింగ్ యావరేజ్, ఇట్ కెన్ సిగ్నల్ దట్ స్టార్ట్ ఆఫ్ ఎన్ అప్ ట్రెండ్. అంటే ఒక స్టాక్ యొక్క 200-day మూవింగ్ యావరేజ్ను 50-day మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి పైకి వెళ్తే అప్ ట్రెండ్ను సూచిస్తుంది, బుల్లిష్ మార్కెట్ను. ఓకే. బుల్లిష్ మార్కెట్ను సూచిస్తుంది. ఒక స్టాక్ యొక్క 200-day మూవింగ్ యావరేజ్ను 50-day మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి పైకి వెళ్ళాలా, అప్పుడు అప్ ట్రెండ్ను సూచిస్తుంది ఆ సిగ్నల్. ఓకే. ఏ గుడ్ మూవింగ్ యావరేజ్ పీరియడ్ వేరీస్ బై స్ట్రాటజీ and market. However, the 10, 20, 50 and 200 period moving averages are popular choices among day traders. Intraday traders ku 10, 20, 50, 200 day moving averages. ఇవి ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్, ఇవే వాడతారు మోస్ట్లీ డే ట్రేడర్స్ ఇంట్రాడే చేసేదానికి. ఓకే. 10 days, 20 days, 50 days, 200 days, ఇవి ఫేమస్ మూవింగ్ యావరేజెస్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది మూవింగ్ యావరేజెస్ గురించి.